ఎందుకు ఏడుస్తాను? ఎందుకు ఏడుస్తాను? ఆపు. ఏమైంది? అయిందేదో అయింది. నువ్వు నన్ను కొట్టినందుకు నేనేం బాధపడతలేను. అయినా పరిస్థితులు ఎవరున్నా కూడా అట్లనే చేస్తారు. నేను అర్థం చేసుకోగలను. అయినా వేషాల గురించి నువ్వెందుకు బాధపడతాను? మాట్లాడే సిచ్యువేషన్ లేవని నాకు అర్థమవుతాను. తర్వాత మాట్లాడతాను. మీరెప్పుడు వచ్చిల్లు? ఖర్చులకు ఉండనివ్వండి. అయ్యో, నేను అవసరం ఉన్నాయని అడగలేదు కదా. అడుగుతూ ఇచ్చేటోళ్ళు మనోళ్ళు ఎట్లయితారు? అవసరం తెలుసుకొని అడగక ముందుకు ఇచ్చేటోళ్ళే మనోళ్ళు. ఎడిపోతానవరా చెల్లె? ఒక్కసారి కలవాలన్న వాడిని. ఇంట్లో ఉన్నాడా వాడు? ఎందుకురా చెల్లె? ఇన్నోళ్ళు వాడిని చంపింది సరిపోలేదా? ఇంకా చంపుతావా? అట్లా కాదన్నా. దేహే ఆపే. వాడు ఇప్పుడిప్పుడే నీ మైకం నుంచి బయటకు వచ్చి జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. వాడిని మళ్ళీ డిస్టర్బ్ చేయకు నువ్వు. ఒక్కసారి దేహే ఆపు, నడువు పో.
వదిలేసిపోయిన దాని గురించి ఎందుకురా అంతగానం బాధపడుతున్నావు? దాని దారి చూసుకున్నప్పుడు నీ దారి నువ్వు చూసుకోరా. రే మామ, నేను చెప్పేది విను. నీకు ఎలాగో జాబ్ వచ్చింది, పోయి అక్కడ జాబ్ చేసుకోరా. గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టరా. ప్లీజ్ మామ, వెళ్ళు మామ. అయితే కానీ మామ, హైదరాబాద్లో జాబ్ చేస్తాను నేను 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఏందిరా ఈ గడ్డమేంది, ఈ కటింగ్ ఏంది, ఏంది ఇది? ఇట్లా తయారైనవేంది? బట్టలు ఎందుకు ఇట్లేసుకున్నావు? జాబ్ ఎక్కడికి ఇప్పుడు బంద్ చేసిన. అమ్మతోడు, జాబ్ ఎందుకు బంద్ చేసినావురా? నీ చెల్లెని మర్చిపోవడం నా వల్ల కావట్లేదు మామ. మా చెల్లె గురించి ఏకురా నువ్వు, మూడంతా స్పాయిల్ చేయకు. తాగుదాం బా మనం. నేను తాగుడు బంద్ చేసి 3 సంవత్సరాలు అవుతుందిరా. తాగుడు ఎందుకు బంద్ చేసినావురా? నేను తాగినప్పుడల్లా మీ చెల్లె గుర్తొస్తుంది. ఇంటికన్నా పోదాంపా, ఇక్కడేమున్నది. నన్ను కొద్దిసేపు ఒంటరి రోజులేదు, సాయంత్రం వచ్చి మాట్లాడతాను. సరేరా, ఇంటికాడ కూర్చుంటు బా, ఇక్కడెందుకు? మీ చెల్లెతో తిరిగిన జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయిరా నాకు. సరే మరి, సాయంత్రం కలు. ఒకసారి చూడరా. ఎందుకే నన్ను వదిలేసి హ్యాపీగా బతుకున్నాను నాకు చూపేనిక? నా కాళ్ళని దీన్ని చూసి కాదురా, నా మొహం చూసి మాట్లాడు. నేనెంత సంతోషంగా ఉన్నానో నీకే తెలుస్తుంది. నీతో ఒక్క క్షణం మాట్లాడడానికి ఎంత ప్రయత్నించానో తెలుసా? నీ అంతటా నువ్వు వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ బానే ఉన్నావు, కానీ నేను ఆ రోజు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉండేది ఉంటే నాకు ఈ గతి పట్టుండేదే కాదు. మరి శంకర్ గారు? వాడి వల్లేరా ఇదంతా జరిగింది. ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇంకోసారి మా ఇంటికి రాకండి ప్లీజ్. ఎందుకు? ఈ 3 సంవత్సరాలు
సంవత్సరాలు మాకెంతో సహాయపడ్డారు. మా ఫ్యామిలీలో ఒక వ్యక్తిలాగున్నారు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళని మాటలు వింటుంటే తట్టుకోలేకపోతున్నా. ఏమంటారు? ఇంట్లో తల్లికి బిడ్డ కలిపి ఒక్కడే మొగడంటున్నారు. మీ మనసులో ఏ దురుద్దేశం లేకపోవచ్చు, కానీ చూసే వాళ్ళకి అది తప్పులాగా అనిపిస్తుంది. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఇంకోసారి మా ఇంటికి రాకండి. మీరు ఏమనుకోనంటే మీ బిడ్డని నేను పెళ్లి చేసుకుంటా. ఎంత సుఖమిచ్చావే, ఎంత ధైర్యం ఉంటే నన్నే చెప్పుతో కొడతావా? నువ్వు కొట్టినా చీదరించుకున్న తిట్టినా నీ కోసం అన్ని భరించానే. ఎందుకు తెలుసా? ఈ సుఖం కోసమే. అయినా నీ మీద నాకున్న మోజుకి ఇది సరిపోదే. నాకు ఇంకా కావాలి సుఖం. రావే రావే. నిన్ను వదిలేసి చాలా తప్పు చేశాం మమ్మీ. పదవి వెళ్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? మన ఇంటికి వెళ్దాం. ఇంటికా? మరి సమాజంలో దీనికేం సమాధానం చెప్తా? నేనే తప్పు చెప్తా. వద్దురా, వద్దు. నేను ఇక్కడ చచ్చిపోతా. అలా మాట్లాడక. ఇంత జరిగినా నా మీద ప్రేమ పోలేదారా నీకు? నా ప్రాణమే. పద వెళ్దాం పా ఇంటికి. ఇంటికి తీసుకెళ్తావా? ఒక్క 10 నిమిషాల ముందు వచ్చుంటే నీతో జీవితాంతం ఉండేదానిరా. అయినా నిన్ను చివరి చూపు చూస్తానో లేదో అనుకున్నా. చాలు. ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావే?
అడుగులోన అడుగు కలిపి ప్రాణమే మురవని నా అనువు అనువు నిన్ను చేరి తనివి తీరని ఈ దారి మలుపులోను ఇంక వీడని నీ లోన నీడ నీనులాగా నన్ను మారని తిమిరం తెర తొలగిపోయి వెలిగిన ఉదయాలి ప్రాణం చేజారి మళ్ళీ చేరగ తన తీరాన్ని కమ్మనైన ఓ హాయి వాన కురవగా ఇలా చిరునవ్వులోన గుండెలోన నిండుకున్నా ఊసులన్నీ చెప్పుకోగా ఈనాడు కళ్ళలోన దాచుకున్న ప్రేమనంత చూపుకోగా ఈనాడు ఆగని ఆగని ఆదమరపులే కదా ఇక అన్నీ దూరమే అనని కౌగిలింతలే కదా ఇక అన్నీ గుండెలోన నిండుకున్న ప్రేమనంత చూపుకోగా ఈనాడు పరవశం పరవశం అవ్వని మనవశం చిలకరించు నవ్వులి మునిగి జగం చెరసగం చెరసగం అవ్వగా సుమం పలకరించు ఆశని హృదయనందనం అలలి జోలలను పాడి అలుపే మరిచీని కలని నీ ఒడిన వాలి నిజమై మెరిసీని అల్లుతున్న హరివిల్లులోన అందుకోగా స్వర్గసీమ గుండెలోన నిండుకున్న ప్రేమనంత చూపుకోగా ఈనాడు ఆగని ఆగని ఆదమరపులే కదా ఇక అన్నీ దూరమే